ఏంటి న్యూడ్ కాల్స్ కంపు? అసలు దీని వెనుక ఎవరున్నారు? నెట్వర్క్ ని నడిపిస్తున్నది ఎవరు? ఇందులో పాత్రదారులు ఎవరు? దీనిపైనే ఇప్పుడు గుంటూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇది. గుంటూరు పోలీసుల అదుపులో న్యూడ్ కాల్స్ చాటింగ్ నిర్వాహకుడు యువకుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణపై సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. న్యూడ్ కాల్స్ పోర్టల్లో తమ బంధువులైన 2 మహిళలు తప్ప మరెవరూ లేరు అని చెప్పాడు యువకుడు. అతను చెప్పింది నిజమా కాదా అని సాంకేతికత ఆధారంగా చెక్ చేస్తున్నారు పోలీసులు. తెనాలిలో ఇప్పుడు ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం కలకలం రేపుతున్నాయి. స్ట్రిప్ టాక్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఒకటి వెలిసింది. డబ్బులు చెల్లించిన వారితో న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు మహిళలు. చెంచుపేటలో ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. న్యూడ్ చాటింగ్ చేస్తున్న మహిళలకు 500 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు పోర్టల్ నిర్వాహకులు. పోర్టల్ కి సంబంధించి పోలీసులు మొత్తం కూపిలాగుతున్నారు. పోర్టల్లో 100 మంది మహిళలున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అనుమానిస్తున్న మహిళల్ని పోలీసులు ప్రశ్నించారు. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని మహిళల్ని ఉసుగొల్పుతారు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు 4 గోడల మధ్య ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశ చూపిస్తారు. వివరాలు రహస్యంగా ఉంచుతామని ఎరవేస్తారు. ఇంకోవైపు పురుషుల్ని కూడా ఉత్తేజపరుస్తారు. తెలియని మైకంలోకి తీసుకుపోతారు. అలా జనం బలహీన క్షణాలతో డబ్బులు సంపాదిస్తారు. ఇదే న్యూడ్ కాల్స్ దందా. మీరు ఎంత రహస్యంగా మీ చీకటి వ్యాపారం నడిపించినా ఎక్కువ కాలం మీ ఆటలు సాగించలేరంటున్నారు పోలీసులు. న్యూడ్ కాల్స్ నెట్వర్క్ చెక్ పెట్టి కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అసలు ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం ఎంత కాలంగా సాగుతోంది? ఇది ఎక్కడ బయటకు వచ్చింది? ప్రస్తుతం పోలీసుల అదుపులో నిర్వాహకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఎలాంటి సమాచారం చెప్తున్నాడు? స్ట్రిప్ టాక్ ఆన్లైన్ పోర్టల్ అనే దాని మీద తెనాలి పోలీసులు, ముఖ్యంగా డిఎస్పీ జనార్దన్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా కూడా ఈ న్యూడ్ కాల్స్ చాటింగ్ అనేది జరుగుతున్నట్లుగా కూడా ఒక ప్రాథమికంగా మొదటైతే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే విచారణలో ఎవరైతే నిందితుడు, ప్రస్తుతం సాయి అనే యువకుడు ఒక నిందితుడిగా ఉన్నాడు, ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులో తీసుకుని ప్రశ్నించిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. మొదట ఇది మొత్తం కూడా నేషనల్, ఇంటర్నేషనల్ ఒక పెద్ద నెట్వర్క్ అనుకున్నారు. ఆ నెట్వర్క్లోని ఒక తెనాలికి సంబంధించిన యువకుడు ఎలా నిర్వహిస్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో పోలీసులు అయితే ఉన్నారు. అయితే యువకుడిని ప్రశ్నించిన తర్వాత మాత్రం కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొట్టమొదటిగా అసలు ఈ యువకుడు ఎవరైతే సాయి అనే యువకుడు ఉన్నాడో, యువకుడు రోడ్డు వెంట కొబ్బరి బండాలు అమ్ముకుంటున్న వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఇతనికి అంత సాంకేతిక కానీ ఒక పోర్టల్ నిర్వహించే సమాచారం, అంటే ఆ సమాచారాన్ని ఎలా బయటికి పబ్లిష్ చేయాలి, అదేవిధంగా పురుషులను ఏ విధంగా ఆకర్షించాలి, ఎంతమంది మహిళలను తీసుకురావాలి, ఇటువంటి అంశాల మీద పూర్తిగా అవగాహన లేదు. కేవలం అతని కుటుంబంలోని 2 మహిళలు మాత్రమే ఇదంతా కూడా కొనసాగించారు. ఈ 2 మహిళలకు కూడా విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడలో పక్కింటి వాళ్ళు కొంత సమాచారం ఇచ్చి ఈ విధంగా చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పిన నేపథ్యంలోనే ఈ 2 మహిళలు కూడా, అంటే సాయికి సంబంధించిన బంధువులైన 2 మహిళలు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి సాయి చెప్పిన వివరాలు, అదేవిధంగా ఆ మహిళలు చెప్పిన వివరాలను పోల్చి చూసుకొని ఇది మొత్తం ఒక పెద్ద నెట్వర్క్ అయితే కాదు, కేవలం గతంలో విజయవాడలో ఉన్నప్పుడు ఆ 2 మహిళలకు ఎవరైతే ఇంటి పక్క వాళ్ళు ఇచ్చారో సమాచారం, ఈ విధంగా చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ స్ట్రిప్ టాక్లోకి వీళ్ళు వ్యక్తిగతంగా ఎంటర్ అయ్యి అక్కడ లాగిన్ అయ్యి అక్కడి నుంచి కూడా కాల్స్ చాటింగ్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే వీళ్ళకి సంబంధించిన సాయి అనే యువకుడు ఉన్నాడు కాబట్టి యువకుడు ప్రధాన నిందితుడిగా భావించి అతను కూడా అదుపులోకి తీసుకుంటే అతనిచ్చిన సమాచారం మేరకు కూడా పూర్తిగా కూడా, అంటే వ్యక్తిగతంగా లాగిన్ అవ్వాలి అని చెప్పి సాయి చెప్తున్నాడు. బయట వ్యక్తులు ఎవరు కూడా లాగిన్ అయ్యే అవకాశం లేదు. ఇదంతా కూడా తనకు సంబంధం లేదు, ఈ పోర్టల్ తాను నిర్వహించట్లేదు, ఇతరులు ఎవరో నిర్వహిస్తున్నారు, వాళ్ళ సూచనల మేరకు మాత్రమే తాము వ్యక్తిగతంగా లాగిన్ అయినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు సాయి చెప్పిన వ్యాఖ్యలు నిజమా కాదా అన్న దానిలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిఎస్పీ కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా సాంకేతికంగా అంత అనుభవం లేని వ్యక్తులు, ఆన్లైన్లో వ్యవహారాలు ట్రాన్సాక్షన్ చేయడం అంటే చాలా కష్టసాధ్యం. కాబట్టి అతని ఇంటిని కూడా వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది పోలీసులు. ఈ మొత్తం కనుక చూసినట్లయితే కేవలం 2 మహిళలు, ఒక యువకుడు గతంలో వచ్చిన సమాచారంగా మాత్రమే ఈ న్యూడ్ కాల్స్ చేస్తున్నట్టుగా కూడా కనుగొన్నారు. మరికొద్ది సేపట్లోనే నిందితుడిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.